సార్, నా పేరు సతీష్. నమస్తే తెలంగాణ. నా ఈ 2 ప్రశ్నలండి. బీజేపీ గెలిస్తే గోల్కొండ మీద కాషాయం జెండా ఎగరేస్తా అని బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. దాన్ని అంటే మీరు ఎట్లా చూస్తున్నారు? మేమైతే బల్దియా మీద గులాబీ జెండా ఎగరేస్తాం సార్. గోల్కొండ మీద ఆల్రెడీ కేసీఆర్ గారు ఇప్పుడు జాతీయ జెండా ఎగరేశారు. ఆయనకు ఐడియా లేనట్టుంది. గోల్కొండ మీద కషాయాలు ఉండవండి. అక్కడ జాతీయ జెండా ఆల్రెడీ ఎగరేసినాం కాబట్టి ఆయన కొత్తగా చేసేది ఏం లేదు. మేమైతే బల్దియా మీద గులాబీ జెండా మాత్రం పక్కా ఎగరేస్తాం. సార్, సెకండ్ వన్, మీరు లాస్ట్ టైం ఒక ఛాలెంజ్ చేశారు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఈసారి కూడా అట్లాంటిది ఛాలెంజ్ చేస్తారా? ప్రతిసారి నేనే చేయాలి సార్. వాళ్ళు ఎవరైనా చేయమని నేను రెస్పాండ్ అవుతాను. ప్రతిసారి నేనే చేస్తే మజా ఉండదు కదా బ్రదర్. వాళ్ళు ఎవరైనా చేస్తే నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అది కూడా చెప్తాను. ఓకే, రాములు. నమస్తే అండి, నా పేరు రాములు, 99 టీవీ న్యూస్ ఛానల్. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీ ఈరోజు గ్రేటర్ పై కాషాయం జెండా ఎగరేస్తూ ఉంటుంది. దాన్ని ప్రజలు విశ్వసిస్తారా? మీరు ఎందుకు పదే అసలు ఆ పరిస్థితి లేని బీజేపీ గురించి టీఆర్ఎస్ ఎందుకు పదే బీజేపీని ఇరకాటంలో పెడుతుంది? మేము ఎక్కడ ఇరకాటంలో పెట్టినాం బ్రదర్. నేనేమంటున్నా అంటే మీరే చెప్పింది ఇప్పుడు 105 సీట్లలో వాళ్ళకి డిపాజిట్ రాలేదని. కానీ పాలిటిక్స్ డైనమిక్ ఫీల్డ్, ఇది నిశ్చలంగా ఉండదు, చాలా చలనశీలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉంటుంది, స్టాటిక్గా ఉండదు. కాబట్టి వాళ్ళకి అప్పుడు డిపాజిట్లు రాలేదు అని చెప్పి మనం ఆ పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది అనుకోవడం కూడా తప్పు. డెఫినెట్గా ఒకటైతే వాస్తవం, టీఆర్ఎస్ ఇందాక నేను చెప్పినట్టు పని చేసింది, ఆ పనితీరు మీద ఓట్లు అడుగుతున్నది, ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నది. సో మా తర్వాత ఎవరు ఉంటారో అనేది వాళ్ళు తెలుసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేమైతే ప్రజల ఆశీర్వాదంతో అగ్రతాంబూలంతో ఉండాలనుకుంటున్నాం. తర్వాత వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా వాళ్ళ ఇష్టం. అదే చెప్తున్నా, 2వ ప్లేస్లో ఎవరు ఉంటారో వాళ్ళు తెలుసుకోండి, నాకేం పర్వాలేదు. Hi sir, your message to Prime Minister Modi is very clear. I'm sorry? Your message to Prime Minister Modi and BJP on the No, I don't think I gave him any message. You said you're gully boy and they're the Delhi boy. So I'm just picking up from that. I didn't say that to him. In fact, I said they are a Delhi party, we are a gully party. We are vocal for local as he called it. So I'm saying I'm the local lad here, local party here. So therefore I think people should bless us and not him. Your words. But post Dubaka, do you see BJP making inroads in the state? And who is a bigger threat to you? Is it a BJP or Congress? This is with regards I think to... people have to look at it this way. You know, when you talk about threats or whatever, see, politics is a dynamic field, as I was telling my friend there. It's not a static field. You know, we have to be dynamic. We have to constantly kind of see what's happening and what is the mood of the people, etc. Now, the same party that has won Dubba has lost deposits in 105 seats. They've also won some elections in the past. For example, they won a by-election in Mehboob Nagar in the past. Malli Tarvata, they lost general elections. They've won parliament seats and then they lost all Zilla Parishads and municipalities. So politics lo చిన్న జరుగుతూ ఉంటాయి. దాని ఏదో పెద్ద దాని కింద చూసుకొని మొత్తం అదే అన్నట్టుగా చూసుకోవడం కరెక్ట్ కాదు. రెండో మాట ఏంటంటే, I think the election day is not very far. It's the 1st of December. So let's await the people's decision, Hyderabad people's decision, and let's see what happens. I'm confident that we'll win. Let's see what happens. Yes, sir. నమస్తే సార్, నా పేరు రెహమాన్, జనం సాక్షి పత్రిక నుంచి. నాకు 2 ప్రశ్నలు సార్. మొదటిది, హైదరాబాద్ నగరాన్ని మత ప్రాతిపదికన విడగొట్టి ఓట్లాడే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు సార్. దీన్ని రాజకీయంగా ఎలా చర్చలోకి తీసుకుపోతారు అనేది మొదటిది. రెండోది, హైదరాబాద్లో లాక్డౌన్ తర్వాత దాదాపు 1,00,000 మంది ఆటో పుల్లర్స్ ఉన్నారు సార్. ఈ ఆటోల్ని సీజర్స్ బౌన్సర్ల సాయంతో లాక్కెళ్తున్నారు. ఇది హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్గా ఉంది. దీన్ని మీరు ఎట్లా నిలువరిస్తారు? బ్రదర్, నేనేమన్నా మేము వీ ట్రై టు అసిస్ట్ యాజ్ మెనీ పువర్ పీపుల్ as possible. ఈ లాక్డౌన్ తర్వాత వచ్చిన కష్టాలు, ఓవరాల్గా భారతదేశం పరిస్థితి చూస్తే కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పారు, లాక్డౌన్ వల్లే ఈరోజు రిసెషన్లోకి వెళ్ళలేదు మనం. లాక్డౌన్కి ముందు 8 క్వార్టర్స్ వరుసగా స్లోడౌన్ ఉంది. ఈ కేంద్రాన్ని నడిపే వాళ్ళకి ఉండే తెలివితేటలు బట్టి, వాళ్ళ పాలసీస్ బట్టి, వాళ్ళ కేపబిలిటీస్ బట్టి భారతదేశం యొక్క ఆర్థిక పురోగతి ఉంటుంది. వాళ్ళకి ఏ పాటి తెలివితేటలు ఉన్నాయో దాన్ని బట్టి చెప్పొచ్చు. 8 consecutive quarters of slowdown has led into a lockdown, which has now led into a recession. That is a fact. Well, act of God అనొచ్చు. I would call it an act of fraud, absolute fraud. What they've done, what they've perpetrated on this country is an act of fraud, without a question. కాబట్టి దానివల్ల లక్షలాది మంది కార్మికులు, ఇప్పుడు మీరు చెప్పారు ఆటో వాళ్ళ గురించి, అందుకే చెప్తా ఉంది ఇదంతా, బాధపడ్డారు. నిజమే, మరి వారిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా చేసింది, లాక్డౌన్ టైంలో కానీ తర్వాత కానీ. ఇంకా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆటో వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఉన్నారు,
ఇబ్బందులు పడతా ఉన్నారు. విల్ డెఫినెట్లీ సీ హౌ వీ కెన్ హెల్ప్. తప్పకుండా ఆలోచిస్తాం. ఇక మీరు మత సామరస్యం గురించి చెప్పారు. ఇందాకే చాలా క్లియర్గా చెప్పాను. ఈ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఎవరు ఎలాంటి పని చేసి ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాం మేము మాత్రం ఊరుకోం. విల్ బి టఫ్ ఆన్ లా అండ్ ఆర్డర్ యాజ్ వీ హ్యావ్ బీన్. కొత్తగా కాదు, 6.5 ఏళ్లుగా ఎట్లున్నామో భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాం. లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం రాజీ పడబోం. शाहनवाज सियासत रिपोर्टर शाहनवाज सियासत का जी सर, मेरा सवाल ये है आपसे कि केसीआर साहब कहे कि टीआरएस जमात गंगा जमुना तहजीब बरकरार रखी सेक्युलर पार्टी है, लेकिन अब इन दिनों में बीजेपी पार्टी जो है ना हिंदू पार्टी हमारी है और जो है ना हम हिंदू के तरफ से है बोल के बताए थे, तो क्या टीआरएस पार्टी और मजलिस की दोस्त बोलकर भी प्रचार है? हमारी दोस्ती किसी के साथ नहीं है. पहली बात है, मैं आपको साफ साफ कहना चाहता हूँ शाहनवाज साहब, हम 150 सीट में लड़ेंगे. और मैं ये तो जरूर मानूंगा, और इस बार पिछली बार जो है बल्दिया में हमने 5 सीट जीता था ओल्ड सिटी से. मैं इस बार पक्का दावे के साथ कह सकता हूँ 10 से 12 सीट जीतेंगे और वहाँ हराएंगे मजलिस को. मैं ये भी बोल रहा हूँ, हमारी कोई किसी के साथ ऐसी दोस्ती नहीं है. లాస్ట్ టైం తెలుగులో అర్థం కావాలని చెప్తా ఉన్నా మిత్రులకి, ఇంకా కొంతమంది ఇంటున్న వేరే మిత్రులకు కూడా చెప్పాలి. లాస్ట్ టైం మేము ఓల్డ్ సిటీలో 5 సీట్లు గెలిచినాం, 5 డివిజన్లు గెలిచినాం. మేము గెలిచిన 99 5 ఉన్నాయి. ఐఎస్ సదన్ ఉంది, మూసారంబాగ్ ఉంది, జియాగూడ ఉంది, గుడి మల్కాపూర్ ఉంది, ఇంకేదో ఉంది మర్చిపోయాను. ఆ 5తో పాటు ఇంకో 5 గెలుస్తాం. ఆ 5 చోట్ల కూడా ఎంఐఎంని ఓడగొడతాం. మేము జాంబాగ్ లాస్ట్ టైం 5 ఓట్లతో పోయింది మాది, అక్కడ ఎంఐఎం గెలిచింది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. అంటే నేనేమంటున్నా అంటే, వాళ్ళు ఏదైనా మా పాలసీ సపోర్ట్ చేస్తే చేస్తారు కావచ్చు, గవర్నమెంట్ పాలసీ నచ్చితే చేస్తారు. ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నప్పుడు మంచి పాలసీ ఉంటే సపోర్ట్ చేసినాం, జీఎస్టీ అంటే చేసినాం. కాబట్టి దాన్ని ఫ్రెండ్షిప్ అనుకొని దాన్ని ఎవరో విపరీతార్థాలు చేసి ఇంకొక ఆయన అంటాడు మజ్లిస్కు మేయర్ ఇస్తారట. ఎందుకు ఇస్తే మాకు ఏమైనా పిచ్చిలేసిందా? మేము 99 సీట్లు గెలిచి బ్రహ్మాండంగా మేము మేయర్ స్థానంలో మేమున్నాము. 100 సీట్లు ఉన్న వాళ్ళు మేయర్ అవుతారు. కానీ పక్కాగా చెప్తా ఉన్నా మళ్ళొకసారి ఈ వేదిక ద్వారా, మళ్ళీ డిసెంబర్ 4 నాడు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా అభ్యర్థి మేయర్ అవుతారు, బల్దియా పీఠం మీద కూర్చుంటారు. మజ్లిస్తో లేదు, ఎవరితో మాకు పొత్తు లేదు, ఒంటరిగానే పోతున్నాం. 150 సీట్లు పోటీ చేస్తాం. తప్పకుండా ఆ విషయంలో ముందుకు పోతాం. రెండోది, మీరు అడిగింది వాళ్ళు హిందూ ఏదో అన్నారు, హిందూ పార్టీయా ఏదో, వాళ్ళు మా హిందూ పార్టీ అని చెప్పి. నేనేమంటున్నా అంటే, నాకు తెలిసినంత వరకు నాకున్న కనీస పరిజ్ఞానంతో భారతదేశ రాజ్యాంగం చెప్తున్నది భారతదేశం సెక్యులర్ స్టేట్ అని చెప్తున్నది. వీ బిలీవ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. So I will not respond to silly people making silly comments, but I would say one thing for sure. This is a secular country. India is a secular country. ఆ కాన్స్టిట్యూషన్ మీదనే ప్రమాణం చేసి నేను మంత్రి అయ్యాను. ఆ మాటలైన ఆయన కూడా ఎంపీ అయ్యాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే మంచిది. కాన్స్టిట్యూషన్ని తుంగలో దొక్కడం ఎవరికి మంచిది కాదు.